హాయ్ అందరికీ. ఊరెళ్తున్నామని చెప్పాను కదా, వెళ్ళడం రావడం రెండూ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడానికి టైం దొరికింది నాకు. ఎందుకంటే చిన్నోడికి బాగా జలుబు చేసింది. అక్కడికి వెళ్ళాక ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాడిని చూసుకోవడంతోనే టైం అంతా అయిపోయింది. మేము వెళ్ళిన రోజైతే ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం సెట్ అవ్వలేదు. సో బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. బస్ స్టాప్కి వెళ్ళగానే మామ పద అని చెప్పి షాప్లకు అయితే తీసుకెళ్ళాడు చిన్నోడు వాళ్ళ మామని. ఇంకా మేము వెళ్ళిన 5 మినిట్స్కి బస్సు వచ్చేసరికి బస్సులో కూర్చున్నాం. ఆ రోజు మేము ఇంట్లో ఉన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వర్షంలోనే బస్ స్టాప్కి వచ్చేసాము. ఇంకా మా బస్ జర్నీ మొత్తం ఇక వర్షంలోనే అయిపోయింది దాదాపు మ్యాక్సిమం. వెదర్ అయితే చాలా బాగుండే. 6 అవర్స్లో అవ్వాల్సిన జర్నీ 7 అవర్స్ పట్టింది, కానీ అసలు తెలియలేదు ఈ కూల్ వెదర్ వల్ల. చిన్నోడైతే ఇంకా ఆ కూల్ వెదర్ని బాగా ఎంజాయ్ చేశాడు. మేము స్టార్ట్ అయిందే 3కి కాబట్టి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 11 అయితే అయింది దాదాపు. మేమైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం వెంటలేని అల్లుడి గురించి, వెంటే ఉన్న మనవడి గురించి ఫస్ట్ అడుగుతారు తప్ప నా గురించి అయితే అడగరు ఫస్ట్. ఏంటో మ్యారేజ్ అయినాక మన ప్లేస్ ఫస్ట్ నుండి థర్డ్కి పడిపోయింది. మీకు ఇలానే అవుతుందా? అయితే కమెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ డే అయితే సండే కదా, చర్చ్కి వెళ్ళాము. మా కోసం అయితే అమ్మ సాంబార్ ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.